అంశు కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఇంట్లో రొయ్యల గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో నేర్చుకుంటాం ఫ్రెండ్స్. నా ఛానల్లో రొయ్యలు ఫ్రై ఉంది, 2 రకాల రొయ్యల ఫ్రై ఉంది. ఈరోజు కొంచెం గ్రేవీగా ఫ్రాన్స్ కర్రీ ఎలా చేసుకుంటాం నేర్చుకుంటామండి. చూడండి, ముందుగా పాన్ పెట్టాను, దాంట్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్, టమాటాలని కొంచెం మిక్సీ కొట్టాను, కొంచెం బ్లెండ్ చేసాను మెత్తగా. కొంచెం గ్రేవీ రావాలి కాబట్టి ఆయిల్ కాలింది కదా ఫ్రెండ్స్. ఇది టమాటా ఫ్రై చేసి వేసాను. టమాటా ఎర్రగడ్డ కొంచెం వాడిన తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నాను. ఒక టమాటా ముక్క మిగిలింది, అది కూడా వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కస్తూరి వేసాను, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ఇది కొంచెం బాగా వేగాలి. ఒక 2 లవంగాలు వేసాను, ఒక యాలక్కాయ వేసాను. ఒక 2 పట్టేస్తున్నాను. నాకు మామూలుగా రొయ్యల కూరలో పట్టాలు వండాలి ఇష్టం ఉండదు, కానీ ఈరోజు వేస్తున్నాను గ్రేవీ కర్రీ కాబట్టి. నేను ఈ రొయ్యల కర్రీలో వేయను మామూలుగా. బాగా ఎర్రగడ్డ టమాటో బాగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసాను, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి ఆనియన్స్ బాగా వేగాలండి. కొంచెం వేగిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్. ఇదండి, ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఈ రొయ్యలు ఉడకబెట్టి ఇలా పెట్టుకున్నాము, వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కారం వేస్తాము. దీంట్లోనే ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను కాబట్టి వేరుగా సపరేట్గా వేసుకోవట్లేదు. ధనియాల పొడి కూడా ఉంటే వేసుకోండి, కొంచెం పొట్టి కారం వేసుకునేవాళ్ళు. ఇప్పుడు సాల్ట్ చూసుకుంటాం.
కొంచెం సాల్ట్ వేస్తున్నాను, సాల్ట్ తక్కువ ఉంది. ముందుగా ఉడకబెట్టిన రొయ్యలే కాబట్టి ఎక్కువసేపు ఏం ఉడకబడలేదు. ఇప్పుడు వాటర్ పోసుకుంటాం కొంచెం. కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను. కొంచెం ఉడికిన తర్వాత చూపిస్తాను. కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను. అందువల్ల అయిపోవచ్చింది. గ్రేవీ కర్రీ కాబట్టి మనం అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. నా స్టైల్లో నేను ఇలా చేస్తాను. మంచి కిచెన్ అండ్ గార్డెన్లో ఫ్రైలు ఉన్నాయి. ప్రాన్స్ ఫ్రై చూడండి. ఇది గ్రేవీ కర్రీ రైస్లో కలుపుకొని తినేదానికి, చపాతీలకు కానీ రైస్లకు కానీ బాగుంటుంది. నా స్టైల్లో నేను చేశాను. ఎంతో టేస్టీ రొయ్యల కూర మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఇలాగే చేయండి. సింపుల్, బ్యాచిలర్స్ కూడా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ చూసిన తర్వాత చెప్పండి ఫ్రెండ్స్. ఈజీ వేలో చేసుకునే విధానం చూపిస్తున్నాను. సుత్తంతా మాట్లాడి మీకు పొడి కొట్టాను. ఏది అవసరం అదే చెప్తున్నాను. చూశారు కదా. ఇంక 2 నిమిషాలు ఉంచి కొత్తిమీర జల్లుకొని దించేస్తాం ఫ్రెండ్. ఇదిగోండి అయిపోయింది. ఫ్రాన్స్ రొయ్యల కర్రీ, గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటాను.
ఎంతో ఈజీగా రొయ్యల కర్రీని మనం తయారు చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, నా రెసిపీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటాను ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్. మీకు ఇప్పుడు ఫోటో పెడతాను.